హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా మనాలి సిరీస్ లో డే 2 అనమాట. నుంచి ఆగ్రాకి నైటే వచ్చేసాము. ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాము. సో అక్కడే స్టే చేసి మార్నింగ్ లేసి రెడీ అయ్యి తాజ్ మహల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో అయితే కొన్ని యూజ్ అయ్యే టిప్స్ అయితే చెప్తానమాట. ఆగ్రా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అంటే మనం ఎక్కడ స్టే చేస్తే మంచిది, ఏ టైంకి వెళ్తే ఆగ్రాలో అంటే తాజ్ మహల్ దగ్గర క్రౌడ్ అన్నది అవాయిడ్ చేయొచ్చు, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఫుల్ గా చూడండి, స్కిప్ చేయకుండాను, మీకైతే యూజ్ అవుతుంది. ఈ డ్రెస్ గురించి నిన్న మొన్న పెట్టిన షార్ట్స్ అయితే బాగా రీచ్ వెళ్ళింది. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా మంది హార్ట్ సింబల్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నేను ఇది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పి. అంటే నేను తాజ్ మహల్ దగ్గరికి వెళ్తున్నామని తెలియగానే ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకున్నాను. అంటే తాజ్ మహల్ దగ్గరికి అందరూ రెడ్ వేసుకెళ్తారు కదా, సో నేను రెడ్ కామన్ కదా, పింక్ మీద వర్క్ చేసుకుని వెళ్దాము కొంచెం డిఫరెంట్ గా అని చెప్పి ట్రై చేశాను. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీ రియాక్షన్స్ కి అయితే. నేను మళ్ళీ వేరేది కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా నేను అక్కడ దిగిన పిక్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి. సో నేను లాస్ట్ లో మెన్షన్ చేస్తాను పిక్స్ అన్నది తాజ్ మహల్ దగ్గర. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. తాజ్ మహల్ అన్నది మార్నింగ్ 6:30కి ఓపెన్ చేస్తారంట. సో మేమైతే 6:30కే వెళ్ళిపోవాలి అని చెప్పి 6 కల్లా స్టార్ట్ అయిపోయాము. మేము తాజ్ మహల్ కి నియర్ బై లోనే హోటల్ అన్నది బుక్ చేసుకున్నాము. హోటల్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను లాస్ట్ లో ఈ వీడియోలోనే ఉంటుంది. సో హోటల్ టూర్ అన్నది చూపిస్తాను ఎలా ఉందన్నది. మాకు టెర్రస్ పై నుంచి తాజ్ మహల్ వ్యూ కూడా ఉందన్నమాట. అంత బాగుంది హోటల్. మీరు ఎప్పుడైనా ఆగ్రాకి వెళ్తే యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నియర్ బై లోనే ఉంది కదా, మేము వాకబుల్ డిస్టెన్సే కదా, సో నడిచి వెళ్ళిపోతున్నాము. వెహికల్స్ కూడా ఉంటాయి, బట్ మార్నింగే కదా కొంచెం వాక్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నడిచి వెళ్ళిపోతున్నాం. ఫుల్ కూలింగ్ ఉంది ఆగ్రాలో అయితే, ఫుల్ చలి అన్నమాట. వణుకొచ్చేస్తుంది. ఢిల్లీలో కూడా టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఎంత ఉంది ఇప్పుడు? 16 ఉంది. వెయిట్ నేను చూపిస్తా. ఆగ్రా 14 అబ్బి 16 ఆగ్రా 16 ఉంది. బెంగళూరులో 20 to 20 వస్తేనే నాకు అసలు ఉండలేను, అంత కూలింగ్ అనమాట. ఇక్కడైతే 14 ఉంది నైట్. ఇంకా నేను మార్నింగ్ 6 కి అయితే 16 కి వచ్చింది. సో కాఫీ తాగుదాము అని చెప్పి తాజ్ మహల్ ఆపోజిట్ ఆగాము. తాజ్ మహల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, సో ఇంకా టైం ఉందన్నమాట. ఈ లోపు ఎంత మంది ఫారినర్స్ వచ్చేసి ఉన్నారో, అంటే మన ఇండియన్స్ కన్నా ఫారినర్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. లైన్ కూడా వాళ్ళది చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా ఇక్కడ గైడ్స్ అన్నది ఎక్కువ అనమాట. అంటే గైడ్ ని పెట్టుకోండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పి గైడ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, యాక్చువల్లీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను అని చెప్పాను. దానికి కారణం ఏంటంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఫుల్ ఓవర్ క్రౌడ్ అనమాట. సో అసలు వీడియో తీయడానికి కూడా లేదు. మేము ఆల్రెడీ ఆగ్రా వరకు టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము 1 month ముందే, అంటే ప్లానింగ్ అప్పుడే బుక్ చేసేసుకున్నాము. బట్ ఏంటంటే మేము జనరల్ లో వచ్చినట్టు వచ్చాము, అంత ఫుల్ ఓవర్ క్రౌడ్ ఉంది. ఇంక ఇక్కడ చూడండి, ఫారినర్స్ అందరూ ఆల్రెడీ వచ్చేసి లైన్ లో ఉన్నారు. పైగా ఫుల్ ట్రెడిషన్ లో వచ్చారనమాట. చాలా మంది సారీ, ఓనీ, లెహంగాస్ ఇవి కట్టుకొని ఫోటో షూట్ లాగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ సారీస్ లోనే ఉన్నారు. ఇదంతా ఫారినర్స్ క్యూనే. ఫారినర్స్ ఇంతమంది ఉంటే మన ఇండియన్స్ అయితే ఒక 50 మెంబర్స్ ఉన్నారు. అంటే ఎర్లీ మార్నింగే కదా, అంత క్రౌడ్ ఎక్కువ లేదనమాట, ఇంకా ఓవర్ క్రౌడ్ ఉంటదంట. తెల్లారి కొద్దీ ఇంకా క్రౌడ్ పెరుగుతా ఉంటదంట. అందుకని చెప్పి మేము మార్నింగే వచ్చేసాము. యాక్చువల్లీ మేము రిటర్న్ అయిపోవాలన్నమాట. ఈ రోజు ఆఫ్టర్నూన్ కే మాకు వందే భారత్ అయితే బుక్ చేసేసుకున్నాము. సో న్యూఢిల్లీకి రిటర్న్ అయిపోవాలి. అందుకని ఇది వచ్చేసి మన ఇండియన్స్ క్యూ అనమాట. ఇండియన్స్ క్యూ చూడండి, ఫారినర్స్ క్యూ చూడండి ఎంత ఉందో. వాళ్ళు ముందే గైడ్ అన్నది పెట్టుకుంటారు కదా, సో వాళ్ళే చెప్తారనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ ఓవర్ క్రౌడ్ ఉండదు అని చెప్పి. సో అందుకని ఏంటో వాళ్ళైతే ఎక్కువ మంది వచ్చారు ఈ టయానికి. మేమైతే ఇక్కడ ఈస్ట్ గేట్ నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడే చెకింగ్ అంతా ఉంటుంది. బ్యాగ్స్ ని గట్ట వేసుకు వెళ్తే అవి అలో చేయరు. అండ్ ఫుడ్ ఐటమ్స్ కానీ, ట్రైపాడ్స్ కానీ అలాంటివన్నీ ఇక్కడ చెక్ చేసి పంపిస్తారు. యాక్చువల్లీ మా హస్బెండ్ వేసుకున్న బ్యాగ్ ను కూడా అలో చేయలేదు. మేము దాంట్లో ఏం పట్టుకెళ్లేదు, జస్ట్ జాకెట్స్ పట్టుకెళ్ళాము. అంటే కూలింగ్ ఎక్కువ ఉంది కదా, సో జాకెట్స్ అయితే పట్టుకెళ్ళాము, చాలా ఎక్కువ ఉందని చెప్పి. అవి కూడా అలౌ చేయనన్నారు. చాలాసేపు రిక్వెస్ట్ చేస్తే అవి కూడా చెక్ చేసి అలౌ చేశారనమాట. ఇంకా ఫుడ్ ఐటమ్ ఏది ఉన్నా సరే అవన్నీ వాళ్ళే తీసేసి పక్కకు వేసేస్తారు. లేదంటే అక్కడ లాకర్స్ ఉంటాయి, ఆ లాకర్స్ లో పెట్టుకోమంటారు. కన్నా తీసుకువెళ్ళకపోవడం మంచిది అనిపించింది నాకైతే. ఇంకా లోపలికి ఎంట్రీ అయ్యాక ఇలా ఎంట్రీ అవుతాం కదా, ఇది వచ్చేసి రాయల్ గేట్ అనమాట. గేట్ నుంచే లోపలికి అయితే ఎంట్రీ అవ్వాలి. అదిగోండి తాజ్ మహల్ కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం
వల్ల అంటే మంచుగా ఉందన్నమాట, మొత్తం పొగమంచు పట్టేసింది. ఇంకా అందరూ ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇదే అన్నమాట రాయల్ గేట్. సో దీని నుంచి అయితే మనం లోపలికి ఎంట్రీ ఇవ్వాలంట. ఇస్లామిక్ క్యాలెండర్ లో 11 నెలలే ఉంటాయి కాబట్టి దీనికి 11 స్తూపాలు అయితే ఉంటాయంట. సో మనం ఈ రాయల్ గేట్ లో ఎంటర్ అవుతుంటే తాజ్ మహల్ చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే అవే మధ్యలోంచి మనకి మొత్తం తాజ్ మహల్ కనిపిస్తుంది. బట్ ఏంటంటే మనం దగ్గరికి వెళ్ళి కొలిది అది దూరంగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచే ఫుల్ రష్ గా ఉంటుంది, ఎందుకంటే ఈ వే నుంచి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది తాజ్ మహల్ అన్నది. మీకు లైటింగ్ వల్ల కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ రియల్ గా చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అంటే ఈ ఆర్చ్ మధ్యలోంచి కనిపించడం. సో ఇక్కడ నుంచి అందరూ ఫోటోలు తీయడం స్టార్ట్ చేస్తారు. సో రష్ గా ఉంటుంది. దానికన్నా మనం ముందుకు వెళ్ళిపోతేనే బెస్ట్. సో గార్డెన్ ఉంటుంది ముందైతే. చూసారుగా తాజ్ మహల్ అన్నది ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడే తెల్లారుతూ ఉంది కదా, అంటే మార్నింగ్ లైట్ వస్తూ ఉంది. సో ఆ లైటింగ్ లో తాజ్ మహల్ అన్నది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది చెప్పాలంటే. ఇదే అనమాట గార్డెన్. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం నడవాలి తాజ్ మహల్ అన్నది. జస్ట్ మనకు ఆర్చ్ లోంచి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇంకొంచెం దూరమే ఉంటుంది. యాక్చువల్లీ ఇదే రాయల్ గేట్ అనమాట. రాయల్ గేట్ కి ఇటు సైడ్ కి వచ్చేసాం మేమైతే గైడ్ ని పెట్టుకోవాలి అనుకోలేదు, బట్ ఏంటంటే గైడ్ ని పెట్టుకోవాల్సి వచ్చింది. చాలా మంది మనం నడుస్తూ వస్తూ ఉంటే చాలా మంది అడుగుతారు. గైడ్స్ అనేది ఎక్కువ మంది ఉంటారనమాట అక్కడ. సో ఫోటోగ్రాఫర్స్ గైడ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. మేము చాలా స్కిప్ చేసి ఎదురుకైతే వచ్చేసాము, మాకు వద్దు అని చెప్పి. బట్ మేమైతే ఇంకా ఈ గైడ్ అయితే పెట్టుకున్నాము, ఒక అతన్ని, ఇతనే అనమాట. సో అంటే మాకు ఫొటోస్ దిగడానికి ఒక మనిషి కావాలి. సో అతను అన్నాడు, మిమ్మల్ని ఫొటోస్ కూడా తీస్తాను, మీ మొబైల్లో ఫొటోస్ తీస్తాను అని చెప్పి అన్నాడు. సరే అలాగా మనకి ఫొటోస్ తీయడానికి కావాలి, ఎందుకంటే ట్రైపాడ్ అన్నది లోపలికి ఎలా లేదు కదా, సెల్ఫీ స్టాండ్ అన్నది. సో మనిషి కావాలి అని చెప్పి ఇంక గైడ్ అయితే పెట్టుకున్నాము. యాక్చువల్లీ 1000 రూపీస్ చెప్తారు, 500 అంటారు, అట్లా చాలా కాస్ట్ చెప్తా ఉంటారు. మాకైతే ఇతను జస్ట్ 200కో 250కో వచ్చారు, 200 అనుకుంటా. సరే ఫొటోస్ దిగుతారు కదా అని చెప్పి వచ్చాను. తాజ్ మహల్ ఒక ఐకానిక్ పిక్ ఉంటుంది కదా, చాలా మంది దిగుతూ ఉంటారు, అది ఇక్కడే అనమాట. ఇక్కడ చైర్స్ ఉంటాయి, సో ఇక్కడ దిగుతారు. ఇంకా మేము ఫోటోగ్రాఫర్ని కూడా పెట్టుకున్నాము. కొన్ని స్టిల్స్ దిగుదాము అంటే, నేను కూడా ఈ డ్రెస్ కష్టపడి కుట్టుకున్నాను కదా, కొన్ని స్టిల్స్ దిగుదాము ఇద్దరము అని చెప్పి ఒక ఫోటోగ్రాఫర్ని అయితే మాట్లాడుకున్నాము. ఫోటోకి వచ్చేసి 40 రూపీస్ అన్నారు. చాలా ఫొటోస్ దిగాం మేమైతే, అంటే చాలా ఎక్కువ తీసాడు అతను. మేము అంత వద్దు, 10 పిక్స్ చాలు అని చెప్తే వినకుండా చాలా మట్టి తీసారనమాట. సో అంతా తీసాక మనం బేరమాడొచ్చు. అంటే వాళ్ళు 1400 చెప్పారనుకో, ఒక 1000 ఇస్తాము, లేదా 600 ఇస్తాము, 800 ఇస్తామంటే వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే అవి ఓన్లీ డిలీట్ చేయడమే కదా, వాళ్ళకి వేస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళే తీసేసుకుంటారు. సో మాకు అలాగైతే కొన్ని పిక్స్ అయితే దిగాము, ఒక 26 పిక్స్ అలా దిగామన్నమాట. ఇంకా తాజ్ మహల్ కి ఇక్కడ దాకా అయితే ఒక 50 రూపీస్ ఎంట్రీ అండి. ఇక్కడ నుంచి మనం ఇంకా తాజ్ మహల్ లోపలికి వెళ్ళాలి, పైన కూడా చూడాలి అంటే కనుక ఒక 200 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. మేము అదంతా ఆన్లైన్ లోనే బుక్ చేసేసుకున్నాము, ఆన్లైన్ లోనే టికెట్స్ అనేది ముందుగానే తీసేసుకున్నాము. సో మాకు అంత వెయిటింగ్ లేదు ఎక్కడాను. ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ ఉండదు, లేకపోతే లైన్ క్యూ ఉంటది అనమాట. మనం తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళాక పైన ఏంటంటే స్లిప్పర్స్ అన్నది వేసుకెళ్ళకూడదు. ఒకవేళ స్లిప్పర్స్ షూలు కానీ వేసుకెళ్తే కనుక వాటికంటూ ఒక సాక్స్ లాగా అంటే కవర్స్ ఉంటాయి, షూ కవర్స్ అనే ఉంటాయి. ఈచ్ పేర్ వచ్చి 10 రూపీస్ అలా తీసుకుంటారు. అవి పెట్టుకొని అయితే పైకి వెళ్ళాలి, లేదంటే ఒక కవర్ లో వేసుకొని మనతో పాటు అన్న తీసుకెళ్లొచ్చు అనమాట పైకి. సో మేమైతే షూ కవర్స్ తీసుకొని పైకి అయితే స్టార్ట్ అయ్యాము. దగ్గరికి వెళ్ళి కొద్ది ఎంత మంచి ఫీలింగ్ వస్తుందంటే, అంటే 7 వండర్స్ లో 7th వండర్ కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే దగ్గరికి వెళ్ళి కొద్ది. అండ్ ఇక్కడైతే గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట, ప్రతిదీ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే కింద వచ్చేసి కార్పెంట్ మోడల్లో, అప్పట్లోనే కార్పెంట్ మోడల్లో చేశారు అని చెప్పి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మార్బుల్స్ లోనే సాఫ్ట్ మార్బుల్ ఉంటుంది అండ్ నార్మల్ మార్బుల్ కూడా ఉంటుంది. అది సాఫ్ట్ అంటే ఏంటి, అంటే హార్డ్ అంటే ఏంటి, హార్డ్ మార్బుల్ అంటే ఏంటి, అవన్నీ గైడ్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. తాజ్ని టచ్ చేశాను. All step 22 steps. ఇంకా మనం తాజ్ మహల్ పైకి అయితే ఈ 22 స్టెప్స్ నుంచి ఎంటర్ అవుతాం అనమాట పైకి. చూసారు కదా షూలకి ఎలా గ్లౌజెస్ కింద వేసుకున్నారో, అలా షూ కవర్స్ ఉంటేనే పైకి అయితే అలౌ చేస్తారు.
ఇప్పుడు మీకు కింద చూపిస్తాను, అక్కడ వరకు అయితే 50 రూపీస్ ఎలా అనమాట. ఇంక ఈ పైకి రావాలంటే 200 రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకోవాలి పైకి రావాలంటే. మహల్ మనకి దూరం నుంచి చూస్తే అంటే ప్యూర్ వైట్ లా కనిపిస్తుంది, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇలా డిజైన్స్ ఉంటాయి అనమాట. తాజ్ మహల్ మీద చాలా డిజైన్స్ ఉంటాయి. ఇవంతా ఒకే మార్బుల్ మీద చెక్కారంట. ఈ మధ్యలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అదంతా ఒకే మార్బుల్ మీద అలా చెక్కారంట. అండ్ పైన గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ డిజైన్ ఉంది కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ మార్బులేనంట. కలర్స్ ఏమి యూజ్ చేయలేదు. దగ్గర నుంచి చూస్తే డిజైన్ అయితే చాలా బాగుంది. అది దగ్గర నుంచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ రోజుల్లోనే అంత బాగా కట్టారంటే చాలా గ్రేట్ అనిపించింది. అండ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పైనుంచి చూస్తే ఇంత దూరం వచ్చి పై నుంచి చూడకుండా వెళ్ళిపోతే వేస్ట్ అన్నమాట. తాజ్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇప్పుడు మీకు చూపిస్తున్న లోపల మధ్యలో చూడండి, మీకు షాజహాన్ గారిది వాళ్ళ వైఫ్ ముంతాజ్ గారిది సమాధులు అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ లోపల అయితే కెమెరా నాట్ అలౌడ్ అనమాట. అంటే వీడియోస్ ఏమీ షూట్ చేయకూడదని చెప్పారు. బట్ నేను కిందకి పెట్టి తీసాను, మీకు కనిపిస్తుందో లేదు. అండ్ ఇక్కడ ఉన్న డిజైన్ అంతా ఒక లవ్ సింబల్ ని చూపిస్తుందంట. అంటే లవ్ సింబల్ షేప్ లో ఉంటదంట దగ్గర నుంచి చూస్తుంటే. అదంతా గైడ్ అన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంక ఇలా రౌండ్ వేసుకొని మనం బయటకు అయితే వచ్చేవాలి. ఓకే This is soft marble. ఓకే That's all it is. The outside selling here marbles are soft marbles. This marble. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. అంటే ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. అంటే ప్యూర్ వైట్ లా ఉంటుంది తాజ్ మహల్ అన్నది ఉంటుంది కదా మన మైండ్ లో అన్నది. బట్ దగ్గరికి వెళ్లి చూస్తే ఆ డిజైన్ కానీ ఆ మోడల్ కానీ చాలా బాగుంది. ఆ రోజుల్లోనే అలా కట్టారంటే చాలా చాలా గ్రేట్. ఇంకా తాజ్ మహల్ పక్కనే ఇక్కడ యమునా రివర్ అయితే ఉంటుంది. ఇదే అనమాట యమునా రివర్. సో అదైతే చూస్తున్నాము. ఇంకా గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి అనేది. అండ్ ఇక్కడ స్తంభం కనిపిస్తుంది కదా, తాజ్ మహల్ కి 4 వైపులా ఉంటుంది. అది వచ్చేసి తాజ్ మహల్ సైడ్ కాకుండా కొంచెం పక్కకి వంగి ఉంటుందంట. అంటే బయటికి ఎప్పుడన్నా ఏదైనా భూకంపం లాంటి ఏదన్నా వచ్చినా సరే అది తాజ్ మహల్ మీద పడకుండా కొంచెం సైడ్ కి వంగి ఉంటుందంట. అది మనకు అసలు దగ్గర నుంచి చూసినా కూడా మనకి అంత గమనించాము, అది స్ట్రైట్ గా ఉన్నట్టే కనిపిస్తుంది. బట్ అదేంటంటే బయట సైడ్ కి వంగి ఉంటుందంట. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా గైడ్ ని అయితే వెళ్ళిపోమన్నాం, మేము కింద ఉండమన్నాము. మేము గైడ్ ని పెట్టుకున్నది ఏంటంటే ఫొటోస్ దిగడానికి అది యూజ్ అవుతుంది. ఇద్దరమే ఉన్నాం కదా, సో ఇద్దరం కలిపి ఉన్న పిక్స్ తీయడానికి ఒక మనిషి కావాలి కదా అని చెప్పి గైడ్ ని అయితే పెట్టుకున్నాము. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పెట్టుకోవడం వర్తే అనిపించింది మాకైతే. ఇంక ఈ డిజైన్ చూడండి, మార్బుల్ అనమాట. కలర్స్ మార్బుల్ తోటి ఇలా డిజైన్ చేశారు. చాలా బాగుంది. సో అదండి, మేమైతే రియల్ తాజ్ దగ్గర రమ్మి తాజ్లో ఉండవు అంటారు. రియల్ తాజ్ ఉండవు, మా హస్బెండ్ చెప్తారు. అయిపోతుంది, నేనేం చేయట్లా. తాజ్ మహల్ కి ఒక సైడ్ మసీద్ ఉంటుంది అనమాట. అదే మోడల్ లో ఇంకో సైడ్ కూడా కట్టారు. ఇక్కడ చాలా మంది పిక్స్ దిగుతా ఉంటారు. సో మేము కొన్ని పిక్స్ దిగుదామని చెప్పి అటు సైడ్ అయితే వెళ్తున్నాము. అండ్ మనం పెట్టుకున్న గైడ్సే ఫోటోగ్రాఫర్ అయితే మాట్లాడేస్తారు. సో మనం కావాల్సిన పిక్స్ అన్ని దిగవచ్చు. మేము ఆల్రెడీ ముందే పిక్స్ దిగేసాం కాబట్టి జస్ట్ మొబైల్లో పిక్స్ అయితే దిగుతున్నాము. అండ్ తాజ్ మహల్ అనేది ఫ్రైడే క్లోజ్ అనమాట. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కంపల్సరీ చెక్ చేసుకోండి.
ఫ్రైడే అయితే అస్సలు ప్లాన్ చేసుకోవద్దు. చాలా మంది ఏంటంటే అంటే టైమింగ్స్ చూసుకుంటారు కానీ హాలిడే చూసుకోరు అనమాట. ఫ్రైడే వస్తే చాలా ఇబ్బంది పడతారు. ఇంక ఇక్కడ కొన్ని పిక్స్ దిగేసాక మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మాకు 11 o'clock కి వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసేసుకున్నాం న్యూఢిల్లీకి అని చెప్పాను కదా. సో అందుకని ఫాస్ట్ గా అయితే అవగొట్టేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ మనం గైడ్ పెట్టుకున్నాం కదా, వాళ్ళకి కొన్ని కాంటాక్ట్ షాప్స్ అయితే ఉంటాయన్నమాట. సో అక్కడికైతే తీసుకువెళ్తున్నారు. చాలా మంది ఇక్కడ మార్బుల్స్ కి సంబంధించినవి కొనుక్కుంటూ ఉంటారు కదా, సో వాళ్ళకంటూ కాంటాక్ట్ షాప్స్ ఉంటాయి, అక్కడికైతే తీసుకువెళ్తున్నారు. వద్దని చెప్పినా కూడా వినరు. సర్లే అలాగా వచ్చాం కదా, ఏదైనా గుర్తుగా కొందాము అని చెప్పి మేము కూడా అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. వీళ్ళందరూ అటు సైడ్ అనమాట, అంటే ఆ షాప్స్ కి వెళ్లి వాళ్ళే అనమాట. ఇంక ఇక్కడ నుంచి బయటికి రాగానే ఇక్కడే షాప్స్ ఉంటాయి, చాలా షాప్స్ ఉంటాయి. గైడ్స్ చూపించినవే కాదు, మీరు తాజ్మహల్ బయటకు వస్తే చాలా షాపింగ్స్ ఉంటాయి అనమాట. మీకు కావాల్సిన చోట కొనుక్కోవచ్చు. అంటే వీళ్ళకి కమిషన్ ఉంటుంది, అందుకని చెప్పి షాప్స్ కి అయితే తీసుకువెళ్తారు. ఏం వెళ్ళినా షాప్ లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అంటే ఫుల్ మార్బుల్ తో ఉంటుంది. మనకి అంటే సన్ లైట్ పడినప్పుడు ఎలా ఉంటుంది అవన్నీ పెట్టి చూపిస్తారనమాట. మనకు నచ్చితే తీసుకోవచ్చు. నేను ఇంకా కెమెరా పెట్టుకుని వీడియో తీస్తుంటే వీడియో నాట్ అలౌడ్ అన్నారు. ఇంకా సరే అని చెప్పి క్లోజ్ చేసేసాను. కొంచెం వీడియోలు అయితే తీసాను. అయితే చాలా వెరైటీస్ లో ఉన్నాయన్నమాట మార్బుల్స్ అన్నది. ఆఖరికి జ్యువెలరీ బాక్సులు కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ప్లేట్స్ అన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేము కూడా ఎక్కడికైనా వెళ్తే ఏదైనా గుర్తుగా తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నాము. యాక్చువల్లీ లాస్ట్ టైం ఊటీ వెళ్ళినప్పుడు కూడా అలాగే అక్కడి నుంచి ఒక ఐటమ్ తెచ్చుకున్నాం. అది చూసినప్పుడల్లా బాగా గుర్తొస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా మేము ఒక తాజ్మహల్ అయితే తీసుకున్నాము మార్బుల్స్ లోనే. సో అదైతే తీసుకొని రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాము. వాకబుల్ డిస్టెన్స్ అని ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా. సో తాజ్మహల్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మాకు కొంచెం టైం ఉంది. అంటే టిఫిన్ ఏమీ చేయలేదు, మేము ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాం కదా, జస్ట్ కాఫీ తాగామంతే. ఫుల్ ఆకలేస్తుంది. సరే ఏదైనా రెస్టారెంట్స్ ఉన్నాయా అని చూస్తున్నాము, లేదా రూమ్కి వెళ్ళాక ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాము అని. అంటే వెళ్ళే వేలో చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ ఓపెన్ చేయలేదన్నమాట అవి. సో ఇప్పుడు ఏమైనా ఓపెన్ చేస్తుంటే టిఫిన్ తినేసి వెళ్దాం అనుకున్నాం. బట్ అంతగా హోటల్స్ దగ్గర ఆగి తినాలన్న మూడ్ కూడా లేదు. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంక ఇదే అనమాట వే. ఈ కొంచెం దూరం నడవాలి, లేదంటే ఇక్కడ వెహికల్స్ ఉంటాయి, దాని ద్వారా కూడా మనం తాజ్మహల్ దాకా వెళ్ళొచ్చు అనమాట. ఇదిగో వస్తున్నాయి కదా, ఈ వెహికల్స్ మీద మన తాజ్మహల్ దాకా డ్రాప్ చేస్తారు. 20 రూపీస్ ఈచ్ పర్సన్ అనుకుంటా. సో ఫారినర్స్ అందరూ ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. స్టార్టింగ్ లో చెప్పాను కదా మా హోటల్ ఎలా ఉంది ఏంటన్నది చూపిస్తానని. మేమేంటంటే ట్రిప్ ప్లానింగ్ అప్పుడే పర్ఫెక్ట్ గా అన్ని ప్లాన్ చేసేస్తారు మా హస్బెండ్ అయితే. అంటే ఎక్కడ స్టే చేయాలి, ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది ముందే ప్లానింగ్ గా ఉంటది అనమాట. సో అలా ట్రైన్ టికెట్స్ అవన్నీ ముందే బుక్ చేసేసారు. ఇంకా ఆగ్రాలో చాలా హోటల్స్ చూసాం మేము. బట్ ఏంటంటే అస్సలు బాగాలేదనమాట, రివ్యూస్ అస్సలు బాగాలేదు. సో రివ్యూస్ ఎక్కువ చూస్తాం కదా, రివ్యూస్ బాగాలేదు. దాంట్లో అయితే మాకు షేలా హోమ్ స్టేస్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. కాదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గ్రీనరీ ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టపడతారు ఈ హోటల్ ని. అండ్ ఏంటంటే మనకి బడ్జెట్ లోనే వచ్చేస్తుంది. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ హోటల్ అనేది. మేము రివ్యూస్ లో చూసినప్పుడే మాకు బాగా నచ్చింది. సో మీలో ఎవరైనా ఆగ్రా వస్తే కంపల్సరీ ఈ హోమ్ స్టేని అయితే చూడండి, షీలా హోమ్ స్టేస్ అయితే. ఇది వచ్చేసి అంటే హాల్ అనమాట. మా రూమ్ కూడా కిందే గ్రౌండ్ ఫ్లోర్ లోనే తీసుకున్నాం మేము. హోటల్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళు అన్నారు బయట సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అని పెట్టారు. బట్ మేము బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. అంత ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళు. నాకైతే ఈ హోటల్ బాగా నచ్చింది. ఇంకా టెర్రస్ గార్డెన్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీకు లాస్ట్ లో టెర్రస్ గార్డెన్ చూడండి, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అంటే తాజ్మహల్ వ్యూ పాయింట్ కనిపిస్తూ ఉందన్నమాట. చైర్స్ కూడా ఉన్నాయి, మనం కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. రూమ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంది. సో వెళ్ళి టిఫిన్ చేసి రెడీ అయిపోవాలి, టైం లేదు అసలు. అండ్ మా రూమ్ అయితే ఇలా ఉందన్నమాట, విత్ ఏసీతో ఉంది. బట్ ఏసీ అస్సలు యూజ్ చేయము, అంటే మార్బుల్ వల్ల ఫుల్ కూలింగ్ ఉంటుంది రూమ్ అంతాను. అండ్ హాట్ వాటర్ కూడా ఉందన్నమాట, గ్రీజర్ కూడా ఉంది వాష్రూమ్ లోను. అండ్ కెటిల్ కూడా ఇచ్చారు. అండ్ టీ కాఫీ మనం ఆర్డర్ చేస్తే రూమ్ కే తెచ్చిస్తారు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఫైనల్ గా తాజ్మహల్ అయితే చూసేసాము. చూసేసి రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయామన్నమాట. సో అంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోవాలి రిటర్న్, అందుకని చెప్పి ఫ్రెష్ అయిపోయాము, డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడే టిఫిన్ చేసేసి, టిఫిన్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాము. సో టిఫిన్ చేసేసి మేమైతే రిటర్న్ వెళ్ళిపోతాము. వందే భారత్ బుక్ చేసుకున్నాము, 11 o'clock ఉందనమాట. సో చాలా బాగుంది హోటల్ అయితే. సో మీలో ఎవరన్నా తాజ్ మహల్ చూడడానికి ఆగ్రా వస్తే కంపల్సరీ ఈ షీలా హోమ్ స్టే అయితే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంది. అంటే ఇక్కడ స్టే చేయండి, బాగుంది, రూమ్ అంతా నీట్ గా ఉంది. అండ్ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. బట్ మేమైతే అవుట్ సైడ్ నుంచి ఆర్డర్ పెట్టేసుకున్నామని చెప్తే ఓకే అన్నారు.
ఫైనల్ గా తాజ్ అయితే చాలా బాగుంది. సో కంపల్సరీ చూడాల్సిన ప్లేస్. ఇక్కడి నుంచి అయితే వాకబుల్ డిస్టెన్సే. మేము మార్నింగే స్టార్ట్ అయ్యి నడిచి వెళ్ళిపోయాము. ఇప్పుడు కూడా నడిచే వచ్చేసాము. జస్ట్ 1 కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఉందంతే. చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అండ్ మీకు ఎందుకు మేము పైకి వెళ్ళి ఇప్పుడు వీడియో తీస్తాను. సో పైన వెళ్ళి చూస్తే కూడా మీకు తాజ్ కనిపిస్తుందంట. సో నేనైతే పైకి వెళ్తున్నాను. టెర్రస్ పైన నుంచి తాజ్ వ్యూ కనిపిస్తుందంట. సో అదైతే చూసేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హబ్బీ, తాజ్ మహల్ చూపించినందుకు. చాలా బాగుంది. 7th వండర్ అయితే చూసేసాము. ఇప్పుడైతే అంటే లగేజ్ మొత్తం సర్దేసుకున్నాము. ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాము కదా. ఇప్పుడు న్యూఢిల్లీ వెళ్ళి న్యూఢిల్లీ నుంచి నైట్ అయితే మా జర్నీ స్టార్ట్ అవుతుంది. అంటే మేము మనాలి వెళ్తున్నామని చెప్పాం కదా. సో నైట్ బస్ జర్నీ అయితే న్యూఢిల్లీ నుంచి ఉంది. అయితే నైట్ 10:30కి ఉంది. ఈ లోపు ఢిల్లీలో వేరే ప్లేస్ ని కూడా విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎక్కడికి వెళ్ళాము అన్నది. ఇప్పుడైతే టెర్రస్ పైకి వెళ్లి తాజ్ మహల్ ని మళ్ళీ రెండోసారి కూడా చూసేవాలి. ఎందుకంటే మళ్ళీ ఈ ప్లేస్ కి ఎప్పుడు వస్తామో తెలియదు. అయితే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది, తాజ్ మహల్ అన్నది. నేనైతే నాకు తెలిసిన వాళ్ళకి కంపల్సరీ సజెస్ట్ చేస్తాను మంచి ప్లేస్ అని చెప్పి. సో మీరు కూడా తాజ్ మహల్ విజిట్ చేస్తుంటే తాజ్ అని కామెంట్ చేసేయండి. ఇంక ఇప్పుడైతే టెర్రస్ పైకి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ నేను లిఫ్ట్ లో వెళ్తున్నాను అనమాట. టెర్రస్ పైకి లిఫ్ట్ కూడా చాలా బాగుంది. అంటే గోల్డ్ కలర్ ఉండి సాంగ్స్ వస్తున్నాయి అనమాట. సో 3rd ఫ్లోర్ లో టెర్రస్ ఉంటుంది. ఆ టెర్రస్ పైన ఇంకో మినీ టెర్రస్ ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే తాజ్ వ్యూ కనిపిస్తుందంట. వాళ్ళే సజెస్ట్ చేస్తారు పైకి వెళ్ళి టెర్రస్ గార్డెన్ చూడండి, వెళ్ళి విజిట్ చేయండి తాజ్ మహల్ మళ్ళీ అని చెప్పి హోటల్ వాళ్ళే మళ్ళీ చెప్తారనమాట. సో మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం వెళ్దామని. ఇంకా హోటల్ వాళ్ళు కూడా చెప్పారు వెకేట్ చేసేస్తున్నారు కదా, పైకి వెళ్ళి తాజ్ వ్యూని చూసిరండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అన్నారు. ఫైనల్ గా అయితే పైకి వచ్చేసాను. సో గార్డెన్ అయితే చూడగానే నా లుక్కే మారిపోయింది. అసలు ఎంత మెయింటైన్ చేస్తున్నారంటే గార్డెన్, టెర్రస్ గార్డెన్ అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో తెలుసు. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళది కూడా టెర్రస్ గార్డెన్ చేస్తూ ఉంటారు కదా, సో తెలుసు. కానీ ఇన్ని మొక్కలతో ఎంత బాగుందంటే ఆ మంచి మంచి కలర్ ఫ్లవర్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే అనిపించింది కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది, కాసేపు వ్యూని ఎంజాయ్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. బట్ మేము లాస్ట్ మినిట్ లో వెళ్ళాం కదా, అప్పటికే మాకు టైం అయిపోయింది. జస్ట్ వ్యూ చూడడానికే వెళ్ళాం కదా అని చెప్పి ఇంకా వెంటనే రిటర్న్ అయితే అయిపోయాము. కాసేపు ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. ఏ కాఫీయో పట్టుకెళ్ళి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అంటే చల్లగాలి వస్తుంది, కొంచెం కొంచెం ఎండగా ఉందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వ్యూ పాయింట్. అంటే టెర్రస్ పైన ఇంకొంచెం హైట్ కి పెట్టారనమాట సిట్టింగ్ అన్నది. సో అక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూస్తే నా బ్యాక్ సైడ్ తాజ్ మహల్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తే సిట్టింగ్ కూడా అరేంజ్ చేశారు. సో ఇక్కడ కాఫీ ఏదైనా తాగుతూ మంచిగా చిల్ అవుతూ ఆ తాజ్ మహల్ వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఇంకా సేపు ఉంటే బాగుంది అనిపించింది. బట్ టైం లేదు కదా, సో రిటర్న్ అయిపోవాలి. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే నేను పెట్టే పిక్స్ లో మీకు ఏ పిక్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఒక హార్ట్ సింబల్ అయితే ఇవ్వండి. నన్ను నా వీడియోని మీరు సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.